మహేందర్ కాలేజ్ లో మాత్రమే కదా, ఫామ్ హౌస్ లో కూడా ఏదో చేసిరు. ఫామ్ హౌస్ లో వాస్తవం ఏంటంటే ఇప్పుడు చూడు, ఏదో వాళ్ళ అడ్వకేట్ మన అమ్మాయి మైనర్ అమ్మాయి వాళ్ళ అడ్వకేట్ పప్పు నాగేశ్వర గారు చెప్పారు, ఇంకా 4 అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి చెప్పాను. నేనేమిటంటే ఈ లగ్జరీ లైఫ్ వచ్చి ఒక్క అమ్మాయితో తిరుగుతాడని కూడా తప్పే. 100% ఆ లగ్జరీ లైఫ్ మీరు గమనించండి. అబ్బాయి ఏం చదువుతున్నా, అబ్బాయి ఏజ్ ఎంత, పబ్ లో పోతే ఎందుకు పబ్ కల్చర్ అలవాటు చేసినాం, పబ్ కల్చర్ అలవాటు చేసినాం, సిగరెట్ కల్చర్ అలవాటు చేసినాం, లిక్కర్ అలవాటు చేసినాం, లగ్జరీ లైఫ్ తిరుగుతున్నాం, ఎటు పోతుండే తెలియదు, ఏ టైం పోతుండే తెలియదు, ఎంత అలవాటు చేసినాం. మరి భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఏంది? పిల్లలు ఎట్లా పెంచాలి? దేశభక్తి దేవభక్తిని పెంచాలి. మరి నీ కొడుకు దేశభక్తికి దైవభక్తి ఎక్కడ ఇవ్వాలి? మరి భారతీయ జనతా పార్టీ మహిళలను గౌరవించాలి, అమ్మాయిలను గౌరవించాలి అంటది. మరి నీ కొడుకు అమ్మాయిలను గౌరవిస్తున్నా? మరి గౌరవిస్తాడు. పూర్తి వ్యతిరేకంగా తయారైంది కదా. పూర్తి వ్యతిరేకంగా తయారైనప్పుడు మరి సక్రమైన మార్గం పెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? తండ్రి మీద ఉంటాయి కదా. మరి తండ్రి ఆ పని ఎందుకు చేయలేకపోయాడు మరి వల్ల? ఇప్పుడు ఇంకోటి అన్న, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఏమని? హనీ ట్రాప్ అని చెప్పి 5 కోట్ల రూపాయలు అమ్మాయి వాళ్ళు డిమాండ్ చేశారని. చేస్తారా అమ్మాయి వాళ్ళు అట్లా? ఇక్కడ ఏమైందంటే మాసం చెప్తున్నా, ఇవాళ కేంద్ర మంత్రి బండి సాయి భరిత సన్ ఆఫ్ ఎక్సెక్స్ వెళ్తున్నాడు. ఇవాళ నేను చెప్తున్నా కదా, ఆయన ఏం మార్గంలో పోతుండే, ఆయన ఇస్తే సెల్ఫ్ అంటే ఒక తప్పును కప్పిపించుకోవడానికి ఇంకొక తప్పు చేసుకుంటూ పోతున్నాడు. ఇవాళ హ్యాండ్ ట్రాప్ కేసు పెట్టి వీళ్ళే ట్రాప్ లో పడ్డారు. ఆ కేసు పెట్టి ట్రాప్ లో పడ్డది వీళ్ళే. ఇవాళ ఆ కేసు గురించి చెప్తా పాటు వాస్తవం ఏంటంటే అక్కడున్న దరఖాస్తులో ఉన్న సంతకం కానీ, వీళ్ళు ఏదైతే నేను బెడ్ పైసలు పోలీసు 2 రోజులు వస్తా అని చెప్పేసి మేలు పెట్టిన పేపర్ సంతకం కానీ 2 సంతకాలు వేరు ఉన్నాయి. 2 సంతకాలు సంతకం పెట్టింది వేరే, పెట్టింది వేరు. ఆ 2 సంతకాలు వేరు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది ఎవరు? మరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది ఈయన బండి సాయి భరిత కేసు పెట్టాడు. కానీ సంతకం కాదు, అది పోలీసు పోలేదు. పోలీసు పోలే అక్కడ. అక్కడ పోలీసు దరఖాస్తు ఇవ్వలేదు, వాళ్ళే ఇచ్చుకున్నారు. సడన్ గా కేంద్ర మినిస్టర్ అన్నప్పుడు ఫోన్ చేసి చెప్తే వెంటనే దరఖాస్తు వెంటనే ఎఫ్ఐఆర్ అవుతుంది, వెంటనే ఎఫ్ఐఆర్ అవుతుంది, వెంటనే ఎఫ్ఐఆర్ కా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ వెంటనే సోషల్ మీడియాలో హ్యాండ్ ట్రాప్ అని చెప్పేసి అంటారు. మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది కదా, పైసలు తీసుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పైసలు తీసేసుకొని వీళ్ళ అబ్బాయిని హ్యాండ్ ట్రాప్ చేసి అని చెప్పేసి మొత్తం బ్రేకింగ్ న్యూస్ పెట్టారు. అవునా కదా? ఇది వాస్తవం కదా? కలర్ చూసాము లేదా? నేను అదే అడుగుతాను మెయిన్ స్ట్రీమ్ మీడియాను. ఇవాళ నిజంగా హ్యాండ్ ట్రాప్ చేసి మీరు చూపెట్టారు కదా, ఇవాళ మీరు అంతా తప్పులు పడ్డారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ మీరు అంతా ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టారు మొత్తం. ఎఫ్ఐఆర్ కాపీలో పేర్లు ఉన్నాయి. ఇవాళ అమ్మాయి పేరు, అమ్మాయి తల్లి పేర్లు ఉన్నాయి. ఇవాళ అమ్మాయి మైనర్ కాబట్టి తల్లి పేరు కూడా చూపెట్టదు, ఎక్సెప్షన్స్ అని పెట్టాలడ కంపల్సరీ. ఇవాళ పెట్టే అక్కడ పెట్టలేదు. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసిన ఎస్ఐ ఉన్నాడు కదా, ఆయన మీద చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా ఆమె పేర్లు ఏదైతే బహిర్గతం చేస్తారో వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరి మీద పోక్సో కేసు అయితే వీళ్ళందరి మీద కూడా 100% సోషల్ మీడియా పిల్లలతో డిస్ప్లే చేసిన వాళ్ళ మీద పోక్సో కేసు అవుతుంది. ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద పోక్సో కేసు అవుతుంది.